ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత ప్లేయర్లు కసరత్తులు మొదలుపెట్టారు. 2017లో చేజారిన కప్పును ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మెగా టోర్నీకి ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ బాగానే దొరికింది. వరుస సిరీస్లో ఘోర ఓటములు, టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి వైదొలగడం వల్ల టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ క్లీన్ స్వీప్తో గెలవడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే విషయమే. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఈ సిరీస్ సరిపోయింది. అయితే ఇప్పుడున్న ప్రశ్నల్లా ఈ సన్నద్ధత సరిపోతుందా? జట్టు నిండా నిలకడలేని ఆటగాళ్లతో ఉన్న భారత్ కప్పు గెలుస్తుందా అనే సందేహాలే వెలువడుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్తో బుధవారం నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా సెమీస్ అవకాశాలు మూసుకుపోతాయి. టైటిల్ రేస్లో నిలిచే టీంలకు ఎవరు షాక్ ఇస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వన్డే వరల్డ్ కప్లో జరిగినట్లు ఏ జట్టు ఎవరికి షాక్ ఇస్తుందో ఉత్కంఠగా ఉంది. దీంతో ఈసారి గ్రూప్ స్టేజ్ను దాటడం ప్రతి జట్టుకు సవాలే. బౌలింగ్లో బుమ్రా లేడనే దిగులు తప్పితే భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ నిండిపోయి దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రతి ఫార్మాట్కు ఓ వ్యూహం ఉంటుంది. దానికి అలవాటు పడాలంటే కనీస సన్నద్ధత తప్పనిసరి. అలాంటిది 2023లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత ఏడాదిన్నరలో భారత్ కేవలం 9 వన్డే మ్యాచ్లు ఆడడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఐసీసీ టోర్నమెంట్పై దృష్టి పెట్టకుండా బోర్డు కాస్టింగ్ వైపే బీసీసీఐ మొగ్గు చూపించిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే చాలా టోర్నీల్లో భారత్ గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది.